ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మైనారిటీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెండింగ్లో ఉన్న జీతం బిల్లు కోసం పాఠశాల ప్రిన్సిపల్ లంచం అడుగుతున్నాడని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఉదయం రైడ్ చేసి ప్రిన్సిపాల్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఖమ్మం జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు సంధ్యారాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపల్ భీమనపల్లి కృష్ణ 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. వాటి కోసం 10 రోజులుగా ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో సంధ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు 2,000 ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్ళగా ఆయన అటెండర్ రామకృష్ణకు ఇవ్వమని చెప్పాడు. టీచర్ సంధ్య అటెండర్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ బృందం దాడి చేసి పట్టుకుంది.